నాగార్జున సాగర్లో కోతులు పడి చనిపోయిన వాటర్ ట్యాంకును పరిశీలించిన మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. మున్సిపాలిటీ శాఖలో నిర్లక్ష్యం అలుముకుంది. ప్రజలకు తాగునీటిని అందించే వాటర్ ట్యాంకులను నిత్యం తనిఖీ చేసే సమయం కూడా అధికారులకు లేదు. నాగార్జున సాగర్లో వాటర్ ట్యాంకులో కోతులు చనిపోయిన వాటర్ తాగి ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉంది. ప్రభుత్వం వెంటనే వారికి ఆరోగ్య పరీక్షలు చేయాలని డిమాండ్ చేశారు. పాలన గాలికి వదిలేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. తెలంగాణలో దోచుకొని ఢిల్లీకి ముడుపులు పంపేందుకే రేవంత్ రెడ్డి సర్కారు బిజీగా ఉందని వారన్నారు. ఇప్పటికీ గ్రామాల్లో తాగునీరు లేక ప్రజలు అల్లాడుతున్నారు. సాగునీటికి నీళ్లు అందించమంటే కూడా ప్రభుత్వానికి చేత కాలేదు. కేసీఆర్ గారు బయటికి రాగానే నీళ్లను వదిలారు. ప్రత్యేక ప్రణాళికతో తాగునీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని వారన్నారు. స్థానిక యువకులు గుర్తుపట్టి చెప్పేంతవరకు కూడా దానిపైన పర్యవేక్షణ లేదు, నియంత్రణ లేదు, ఏది కూడా లేదు. నేను వెంటనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, జిల్లా యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తున్నా. తక్షణమే ఈ ప్రాంతంలో ఉన్న కాలనీలో ఉన్న అందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా ఈ కోతుల వల్ల అనేక జబ్బులు వస్తున్నాయన్న మాట మనం వింటున్నాం. మరి ఏకంగా అవి చనిపోయి దాంట్లో 10 రోజుల్లో మనం చెప్పలేం. ఆ శవాలను బట్టి వాటిని బట్టి ఆ డాక్టర్ నిర్ణయించగలుగుతారేమో. మరి దాంతో కలుషితమైన ఏం ప్రభావం ఉంటుంది ఈ ప్రజలపైన, పిల్లలు పెద్దలందరిపైన? మరి దానికి సంబంధించి ప్రభుత్వ పరంగా ఎట్లా, ఎందుకంటే మనుషులకు ఇతర జంతువుల నుంచి వచ్చే సంక్రమించే వ్యాధులకు సంబంధించి నిపుణులు ఉంటారు. మరి వారి ద్వారా, ఆ సంస్థల ద్వారా మరి అందరు కూడా రక్తనమూనాలు తీసుకొని పరీక్షలు చేసి రేపేమైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉందా, దాన్ని ఎట్లా నివారించాలి, దానికి ఏం మార్గాలు ఉంటాయనే విషయాన్ని మరి కాలనీ వాసులకు అందరూ కూడా వచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరూ కూడా ఆందోళనలో ఉన్నారు, కాలనీ వాసులు అందరూ కూడా. అందుకే మరి వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దురదృష్టం ఏంటంటే దాదాపుగా నెల 15 రోజులుగా కరువు పైన రైతులు ముత్తుకుంటుంటే, ప్రజలు ముత్తుకుంటుంటే మీరు పట్టించుకోలేదు. కనీసం ప్రతిపక్షంగా మేము మా పాత్ర నిర్వహిస్తూ ప్రజలకు అండగా ఉండాలని, ప్రజల కోరిక మేరకు, ప్రజల పిలుపు మేరకు